ఆశ్రమం చాలా బాగుంది. మా అత్తమ్మ చెప్పారు. మా మరిది, మా అత్తమ్మ, మా వదిన ముందొచ్చారు. మేము ఇది ఫస్ట్ టైం రావడము. బాగా అనిపించింది. నీట్‌గా ఉంది. హాస్పిటల్ బాగుంది. సెకండ్ ఫ్లోర్‌లో లేడీస్‌ది సెక్షన్ అది కూడా బాగుంది. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. అప్పుడు మేము మా మామయ్య గారి పేరు మీద, మా నాన్నగారి పేరు మీద డొనేట్ చేయడానికి వచ్చాము. ఇవాళ కూడా అలాగే డొనేట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇంకొకసారి డొనేట్ చేయడానికి వచ్చాను. నాకు రావాలనిపించింది. ఇక్కడ నాకు అంతకుముందు చూసిన విధానము ఇప్పటికీ చాలా డెవలప్మెంట్స్, మార్పులు ఉన్నాయి. అనాథలని వీళ్ళని ట్రీట్ చేసే విధానము మాకు చాలా బాగా నచ్చింది. హాస్పిటాలిటీ అంతా బాగుంది. మమ్మల్ని ఈ బిల్డింగ్లో ఉన్న అన్ని ఫ్లోర్స్కి మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు. అన్నిటికంటే టాప్ ఫ్లోర్లో హాస్పిటల్ ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగే విధానం కానీ, సో అక్కడ వాళ్ళకి క్యూర్ అయ్యే ప్రాసెస్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ మాకు చూపించారు. అది చూస్తే చాలా హైజెనిక్గా ప్లస్ హెల్తీగా కూడా ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఉండేది జెంట్స్ ఉంటారు, సో వాళ్ళ ఫ్లోరు. దాని తర్వాత లేడీస్ ఫ్లోర్. అలాగే కింద లాస్ట్కి వస్తే కింద ఆఫీస్ ప్లస్ డైనింగ్ ఏరియా ఉంది. సో ఈ 4 ఫ్లోర్స్ మేము వెళ్ళినాము. అన్ని ఫ్లోర్స్లో కూడా మాకు అంత నీట్నెస్ కానీ క్లీన్లీనెస్ కానీ అంత బాగా మంచిగా అనిపించింది. సో ఇక్కడున్న పీపుల్ కూడా చాలా బాగా వాళ్ళని చూసుకుంటున్నారు. అండ్ మేము చేయగలిసిన కాంట్రిబ్యూషన్ మేము చేయగలిగాము. అలాగే వీఆర్ వెరీ హ్యాపీ కమింగ్ హియర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.